భద్రాచల దేవాలయ ఈవోపై జరిగిన దాడిని ఖండిస్తూ వరంగల్ ధార్మిక భవన్ ఎదుట దేవాదాయ శాఖ అధికారులు నిరసన తెలిపారు. రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి కమిషనర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ సునీత ఆధ్వర్యంలో దేవాదాయ భూముల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకున్నట్లుగా వరంగల్ భద్రకాళి దేవాలయ ఈవో శేషుభారతి తెలిపారు. వరంగల్లో అన్యక్రాంత్యమైన దేవాలయ భూములపై విచారణ చేసి పరిరక్షించేలా ముందుకు సాగుతామని శేషభారత్ అన్నారు. దేవాదాయ అధికారులు ముఖ్యంగా మహిళా ఉద్యోగులపై జరుగుతున్న దాడులకు సభ్య సమాజం తలదించుకుంటుంది అని ఆమె మండిపడ్డారు. అందరూ ఒకే తాటి మీద నిల్చొని దేవాలయ భూములను రక్షించాలి. ఈరోజు రక్షించాలి ఉన్న స్టాఫ్ అందరూ మా అసిస్టెంట్ కమిషనర్, మా డిప్యూటీ కమిషనర్, ఆఫీసుల స్టాఫ్, ఇంజనీరింగ్ ఆఫీస్ స్టాఫ్, మరి వేద పాఠశాల విద్యార్థులు అందరం కలిసి కట్టుగా ఉండి మా దేవాలయ భూములను రక్షించడానికి భద్రాచలంలో చేసిన అద్భుతమైన ఈవో గారు చేసిన చర్యని మేమందరము సపోర్ట్ చేస్తున్నాము. ఈవో గారి మీద ఎట్టి పరిస్థితుల్లో అటువంటి దాడి జరగకూడదని, మేము ఇక ముందు అటువంటి జరగడానికి వీల్లేదని మేము శ్రీయుత కమిషనర్ గారికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా శ్రీమతి కొండా సురేఖ మేడం గారు కూడా దేవాలయ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆక్రమించినా ఒప్పుకోము అని వారు మాకు తెలియజేయడం జరిగింది, పేపర్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరంగల్ మహానగరంలో కూడా చాలా భూములు అన్యాక్రాంతంగా ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసే బాధ్యత మన శ్రీమతి సునీత మేడం, అసిస్టెంట్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ సంజయ్ మేడం గారు అందరూ మేమందరం ఈవోలుగా మేమందరము కూడా తీసుకొని కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఒక కమిటీగా, ఒక టాస్క్ ఫోర్స్గా ఏర్పడి మరి దేవాలయ భూములను కాపాడడానికి మేమందరం కంకణం కట్టుకుంటామని తెలియజేయడం జరుగుతోంది. కనుక భద్రాచలం ఈవో గారి మీద చర్య అలా జరగడం. వరంగల్లో శాకాంబరి ఉత్సవాలు